హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు. రెగ్యులర్గా మనం సాంబార్ కానీ రసం కానీ తయారు చేసుకుంటాం కదా. ఒకసారి మన ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అయిన వంకాయ పులుసుని తయారు చేసుకుందాం. మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కన్నా సూపర్ టేస్ట్ వచ్చే ఈ వంకాయ పులుసుని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి ఒక 10 నిమిషాలు అందులోనే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటిని లైట్గా ఫ్రై చేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని 1 మినిట్ లైట్గా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను వేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఒకసారి వాటన్నిటిని మిక్స్ చేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ అంటే 250 ml వాటర్. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. మన వంకాయ పులుసు రెడీ అయిపోతుంది. మీకు చిక్కగా అనిపిస్తే అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే వంకాయలతోటి చాలా స్పెషల్స్ వచ్చేసాయి. చాలా రకాల వంటల్ని తయారు చేసుకుంటున్నాము. కానీ అమ్మమ్మల కాలంలో ఇలా వంకాయలన్నిటిని పులుసు పెట్టుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా తినేవారు. మీరు కూడా ఒకసారి ఈ వంకాయ పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.